హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి స్టార్ అండ్ డెల్టా. అంటే మనం మోటార్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ యూజ్ చేసేటువంటి మోటార్లోనే స్టార్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఎంత లోడ్ తీసుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది, డెల్టా అంటే డెల్టా కనెక్షన్కి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుంది, రెండింటి మధ్యన కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ స్టార్ అండ్ డెల్టా కనెక్షన్లో ఫస్ట్ ఏది ఆన్ అవుతుంది, దీని తర్వాత ఏది ఆన్ అవుతుంది అనేది నేను మీకు బోర్డు మీద నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అసలు ఫస్ట్ స్టార్ కనెక్షన్కి వచ్చేటప్పటికి దాని యొక్క డయాగ్రామ్ మనం ఫస్ట్ చూసుకుంటే కనుక ఇదిగోండి, స్టార్ అండ్ డెల్టా ఈ రెండింటికి చూసుకుంటే కనుక మనకి స్టార్లోకి వచ్చేసేటప్పటికి మీరు డయాగ్రామ్ చూసుకుంటే కనుక ఇది స్టార్ కింద ఉంటుంది అన్నమాట. ఈ డయాగ్రామ్ వచ్చేసేటప్పటికి ఇందులోని మనం ఒకవేళ ఫేస్ ఇవ్వాలని అనుకుంటే దానికి RYB అంటే ఈ సెంటర్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఈ సెంటర్ పార్ట్ వచ్చేసేటప్పటికి ఇది న్యూట్రల్ కింద పరిగణనలోకి తీసుకుంటాం అన్నమాట. యాక్చువల్గా మోటార్స్లో కనెక్షన్ తీసుకునేటప్పుడు ఈ సెంటర్ పార్ట్ ఇది ఏదైతే ఉన్నదో దీన్ని న్యూట్రల్ కనెక్ట్ చేస్తాం. అదే స్టార్ అండ్ డెల్టా మనం మోటార్స్ ఆన్ చేసినప్పుడు ఈ సెంటర్ పార్ట్ని కన్సిడర్లో ఒక న్యూట్రల్ ఉండదు అన్నమాట. ఇందులోని ఇది లూప్ అయ్యి వోల్టేజ్ అంటే ఈ రెండింటి మధ్యన ఇందులో ఏంటంటే స్టార్ కనెక్షన్స్లోకి వచ్చేసేటప్పటికి మనకి లైన్ వోల్టేజ్, ఫేస్ వోల్టేజ్ రెండు ఫేస్ కరెంటు రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇక్కడ ఒకవేళ దీని నుంచి ఇక్కడికి ఎంత 230 వోల్టేజ్, ఇక్కడ నుంచి ఇక్కడ B ఇచ్చాం కదా, ఇక్కడికి వచ్చేసేటప్పటికి 230 వోల్టేజ్, ఈ వైకి ఇచ్చేసేటప్పటికి వైకి కూడా సేమ్ 230 వోల్టేజ్. అంటే ఇక్కడ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ అనేది కామన్గా ఉంటుంది. అప్పుడు మనకి దీనికి ఇచ్చేటప్పుడు ఇది రన్ అయ్యేటువంటి టార్క్ కూడా తక్కువగా ఉంటుంది, యాంప్స్ కూడా తక్కువ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఈ స్టార్లోని. సేమ్ అదే మనకి డెల్టాలోకి వచ్చేసేటప్పుడు ఇదిగోండి, ఇది డెల్టా మాట. ఈ డెల్టాలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూసినట్లయితే కనుక ఇది RYB మనం 3 ఫేస్ ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ లైన్ వోల్టేజ్ అనేది మనకి 450 అన్నమాట. ఇందు గురించి అంటే ఇక్కడ మనం లైన్ టు లైన్ అంటే RY ఈ రెండింటి మధ్యన మనం చెక్ చేసినప్పుడు R to Y నుంచి మనం చెక్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది మనకి 415 ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇందు గురించి అంటే నేను మీకు నెక్స్ట్ డ్రాయింగ్లో నేను మీకు చూపెడతాను. అదే ఒకవేళ మనకి ఇది టెర్మినల్, ఒకవేళ ఇది టెర్మినల్ మోటార్ టెర్మినల్ అని అనుకుంటుంది, ఇది మోటార్ టెర్మినల్ అని అనుకుంటే కనుక U1 V1 W1 U2 V2 W2. ఈ W2లో ఇప్పుడు ఈ స్టార్ కనెక్షన్ ఏదైతే ఉన్నదో ఈ స్టార్ కనెక్షన్లోకి వచ్చేసేటప్పటికి మనం పైనుంచి 1 2 3 ఈ మూడు ఏంటి RYB ఈ మూడు కనెక్షన్ ఇచ్చావు మోటార్ టెర్మినల్లోని. ఇప్పుడు ఈ కిందన వీటిని ఏం చేస్తున్నాం అంటే షార్ట్ చేస్తున్నాం అన్నమాట. షార్ట్ చేసేటప్పటికి ఇక్కడ దీని నుంచి మనం మీటర్ ద్వారాగా తీసుకున్నప్పుడు ఈ రెండు చెక్ చేసినప్పుడు మనకు వచ్చేసేటప్పటికి 230 వోల్టేజ్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే సింగిల్ ఫేస్ కింద కన్సిడర్లోకి లైన్ వోల్టేజ్ లైన్ కరెంట్ వచ్చేసేటప్పటికి తక్కువ ఉంటుంది అన్నమాట. అదే ఇది ఒకవేళ మనం డెల్టాలో కనుక తీసుకుంటే కనుక లైన్ వోల్టేజ్ లైన్ కరెంటు అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే టార్క్ అనేది ఎంతైతే టార్క్ ఉందో ఫుల్ టార్క్ అనేది తీసుకుంటుంది, ఇది తక్కువ టార్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇది స్టార్కి డెల్టాకి. అదే మనం స్టార్ అండ్ డెల్టాలోని కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది నేను మీకు చూపెడతాను, చూడండి. ఇప్పుడు మనం స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది, మీకు ఇందాక స్టార్కి ఏ విధంగా దాని యొక్క డ్రాయింగ్ ఏ విధంగా ఉంటుంది, డెల్టాలో దాని యొక్క డిఫరెంటేషన్ విడిగా చెప్పాను కదా. ఇప్పుడు అదే స్టార్ అండ్ డెల్టా ఒకవేళ స్టార్టర్ తీసుకుంటే కనుక ఆ స్టార్టర్లో మోటార్కి ఏ విధంగా ఇవ్వాలనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. స్టార్ అండ్ డెల్టా కనెక్షన్స్ అన్నమాట. ఇప్పుడు ఇందులోని మనకి మెయిన్గా మీరు చూసుకోండి,
ఇది వచ్చేసేటప్పటికి ఇది మెయిన్ కాంటాక్ట్ అనుకోండి. ఇది ఎగ్జాంపుల్ మీకు చూపెడుతున్నాను. ఇది ఆర్వైబి అంటే పైనుంచి మనకి ఇన్కమింగ్ ఆర్వైబి వచ్చింది కదా, ఇక్కడ మనం ఇంకో కాంటాక్ట్ తీసుకుందాం. ఓకేనా? ఈ కాంటాక్ట్ వచ్చేసేటప్పటికి ఇది మెయిన్ కాంటాక్ట్. మెయిన్ కాంటాక్టర్ ఇది వచ్చేసేటప్పటికి ఇది స్టార్ కాంటాక్టర్. ఇది వచ్చేసేటప్పటికి డెల్టా కాంటాక్టర్ అన్నమాట. కాంట్రాక్టర్. ఓకేనా? ఇప్పుడు మెయిన్ సబ్జెక్ట్ మీరు క్లారిటీగా చూడండి. నేను మీకు వివరంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇది మోటార్ టెర్మినల్ అనుకోండి, టెర్మినల్ బాక్స్. ఇది మోటార్ టెర్మినల్లోని ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి U1 V1 W1 U2 B2 W2. ఓకేనా? ఇప్పుడు ఈ మెయిన్ కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నదో ఈ మెయిన్ కాంట్రాక్టర్కి వచ్చేసేటప్పటికి చూడండి ఇలా కనెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఆర్ ఫస్ట్, సెకండ్ వన్ వచ్చేసేటప్పటికి వై, థర్డ్ వన్ వచ్చేసేటప్పటికి బి. ఇక్కడ బి. చూడండి ఇది మోటార్ టెర్మినల్లోని ఇది U1 V1 W1 U2 V2 W2. ఈ ఏదైతే 6 పోల్స్ 6 పోల్స్ ఉన్నాయో ఈ 6 పోల్స్కి కూడా మనం మెయిన్ కాంటాక్టర్ నుంచి RYB ఈ 3 కనెక్ట్ చేసాం కదా. కనెక్ట్ చేసినప్పుడు ఈ మోటార్ ఎప్పుడైతే స్టార్టింగ్లో రన్ అవ్వాలి అంటే లో వోల్టేజ్లో, ఎందు గురించి అంటే డెల్టాలో తీసుకునేటప్పటికి వోల్టేజ్ యామ్స్ టార్క్ ఎక్కువగా తీసుకునేటప్పటికి అక్కడ ఉన్న వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టార్క్ పవర్ అనేది ఒకేసారి ఎక్కువ అవ్వడం గురించి అని చెప్పేసి స్టార్ అండ్ డెల్టా కూడా మీకు చెప్తున్నాను. ఇప్పుడు కూడా 5 HP అబవ్ దాటితే కనుక మనం స్టార్ అండ్ డెల్టా యూజ్ చేయడం జరుగుతుంది మోటార్స్లోని. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసేటప్పటికి మనం మెయిన్ కాంటాక్టర్ కనెక్ట్ చేసాం కదా. మెయిన్ కాంటాక్టర్ నుంచి కనెక్ట్ చేసిన తర్వాత అంటే ఫుల్ స్టార్ అండ్ డెల్టా దీంట్లోకి వచ్చేసేటప్పటికి ఇంకా టైమర్ అనేది, తర్వాత మెయిన్ MCB అనేది ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఇది మెయిన్ సబ్జెక్ట్ అన్నమాట. అప్పుడు మెయిన్ కాంటాక్టర్ స్టార్ కాంటాక్టర్ డెల్టా కాంటాక్టర్ ఈ మూడాట్లకి ఈ కాంటాక్ట్ ఏదైతే ఉన్నదో ఈ కాంటాక్టర్స్ ఇది మోటార్ టెర్మినల్ కదా. ఈ మోటార్ టెర్మినల్ నుంచి మీరు చూడండి ఇది ఇక్కడ మనం మోటార్ స్టార్టింగ్లో ఆన్ చేసినప్పుడు టార్క్ తక్కువగా రావాలి కాబట్టి ఇక్కడ స్టార్ కాంటాక్టర్ ఆన్ చేసినప్పుడు ఈ 3 కూడా లూప్ చేయడం ఆన్ అవుతుంది అన్నమాట. ఈ కాంటాక్టర్ ఆన్ అయినప్పుడు ఈ 3 కూడా క్లోజ్డ్ సర్క్యూట్ అయిపోతాయి అన్నమాట. ఈ 3 ఈక్వల్ అయిపోయినప్పుడు ఈ మూడాట్లకి చూడండి ఈ మూడాట్లని ఇక్కడ నుంచి ఒక 6 వైర్లు, ఇక్కడ నుంచి ఒక 3 వైర్లు వచ్చినాయి కదా. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ స్టార్ ఆన్ అయినప్పుడు ఈ పైన సర్క్యూట్ అనేది క్లోజ్ అయినప్పుడు ఈ మోటార్ రన్నింగ్లోని ఓన్లీ ఇక్కడికి ఏమొస్తుంది, ఇక్కడికి షార్ట్ అయ్యింది. ఓకేనా? ఇక్కడ షార్ట్ అయింది కదా, అందు గురించి ఈ 3 షార్ట్ అయింది కదా. ఇప్పుడు మోటార్ స్టార్టింగ్లో స్టార్ అండ్ డెల్టాలోని స్టార్లో ఆన్ అవుతుంది. ఈ స్టార్లో ఆన్ అయినప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా ఈ ఆర్వైబిలో ఇది స్టార్ కనెక్షన్ కదా. చూడండి ఇది స్టార్ కనెక్షన్. ఈ స్టార్లోని మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ అనేది 230 వోల్టేజ్ ఉంటుంది అన్నమాట. ఈ వోల్టేజ్ ఏదైతే లైన్ వోల్టేజ్ ఉన్నదో తక్కువ యాంప్స్ తీసుకుని మోటార్ని స్లోగా రన్ చేయడానికి ఓన్లీ స్టార్లు ఇస్తామాట. ఎందు గురించి అంటే హెవీగా ఉన్నటువంటి పెద్ద మోటార్స్ రన్ చేయాలంటే కనుక దానికి ఒకేసారి ఎక్కువ లోడు, ఎక్కువ సామర్థ్యం కలిగించేటప్పటికి అది వోల్టేజ్ మీద, యాంప్స్ మీద ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫర్స్ మీద వీటి మీద ఎక్కువగా టార్క్ అనేది వాటి మీద లోడ్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది అన్నమాట. అందు గురించి ఒకవేళ తక్కువ లోడ్ తోటి దాన్ని జస్ట్ ఒక 50-60% ఆ రోటర్ని ఏదైతే ఉన్నదో ఆ రోటర్ని రన్ చేసేటప్పటికి అది స్లోగా ఒక 60% రన్ అయితే గనక మనకి దాని తర్వాత మనం డెల్టా ఆన్ చేస్తాం అన్నమాట. ఈ డెల్టా చూడండి మీకు ఇప్పుడు
ఇప్పుడు ఈ స్టార్ ఆన్ అయింది కదా, స్టార్ ఆన్ అయ్యి ఒక 60%లోని టార్క్ జనరేట్ అయ్యి రన్ అయ్యి తిరుగుతుంది అన్నమాట. రన్ అయ్యి తిరిగిన తర్వాత ఇప్పుడు మనం డెల్టాలోకి రావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు స్టార్ క్లోజ్ అయిపోయింది. స్టార్ రన్ చేసి మనకి ఒక 10 సెకండ్స్ 8 సెకండ్స్ అలాగ ఆన్ చేసిన తర్వాత స్లో టార్క్ జనరేట్ అయ్యి సాఫ్ట్ రన్ అవుతుంది కదా. రన్ అయిన తర్వాత ఇప్పుడు డెల్టా మాట. డెల్టాలోకి వచ్చేసేటప్పటికి మీరు చూడండి, సేమ్ టు సేమ్ ఇక్కడ నుంచి ఆర్ వెళ్ళింది, వై వెళ్ళింది, బి, ఆర్ వై బి. ఇప్పుడు ఏమీ లేదు అంటే ఇక్కడ మనకి ఏదైతే 6 వైర్లు ఉన్నాయో 6 అంటే U1 V1 W1 U2 V2 W2 ఈ మూడాట్లకి ఈ కింద ఉన్న మూడాట్లకి సేమ్ టు సేమ్ మనం డెల్టాలో చెప్పుకున్నట్టుగాను ఆర్ వై బి. ఇక్కడ మనకు లైన్ వోల్టేజ్ వచ్చేసేటప్పటికి 415 మాట. ఇది డెల్టా. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఒకటి ఇచ్చాం, యూటీకి ఫస్ట్ ఇది ఇచ్చాము. చూడండి ఇక్కడ ఆర్ వై బి ఇదే మెయిన్ సబ్జెక్టు. మీకు ఇక్కడ లైన్ వోల్టేజ్ అనేది ఈక్వల్ అవుతుందని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు ఇక్కడ లూపింగ్ మెయిన్ సబ్జెక్ట్ మాట ఇదే వచ్చేసేటప్పటికి ఇక్కడ ఈ ఆరు ఉన్నాయి కదా, ఇక్కడ ఆర్వైబి ఇచ్చాం. ఆర్వైబి ఇచ్చేసేటప్పటికి ఇక్కడ మనం లూప్ ఇక్కడ ఏం జరిగింది, ఆర్ టు బి, బి టు వై, వై టు ఆర్. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసేటప్పటికి మీరు చూడండి, యూ2 నుంచి V1కి, V2 నుంచి W1కి, మళ్ళీ W2 నుంచి U1కి. అంటే ఇక్కడికి వచ్చేసేటప్పటికి మీరు చూడండి, ఇక్కడ ఈ ఫేస్ వచ్చేసేటప్పటికి ఇది ఆర్ ఫేస్, ఈ ఆర్ ఫేస్ ఇక్కడికి వచ్చేటప్పటికి వై ఫేస్. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ ఒక వైండింగ్, ఇది ఏదైతే వైండింగ్ ఉన్నదో ఈ వైండింగ్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్కి వచ్చేసేటప్పటికి మనం ఇదే ఈ వైండింగ్ మాట. ఈ వైండింగ్ కాయిల్ ఏదైతే ఉన్నదో ఈ కాయిల్లోని మనం ఏం చేసాం, ఒక సైడ్ ఇది ఆర్ కదా, ఈ ఆర్ ఇక్కడ చూడండి, ఇది ఆరో, ఇది ఇక్కడ ఆరో. అంటే ఎండింగ్ పాయింట్కి వచ్చేటప్పటికి ఆరో, రెండో సైడ్ వచ్చేటప్పటికి వై. ఇటు చూడండి మీరు, ఇది వై. అంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు మీరు దీంట్లో ఏమీ లేదు, చిన్న లాజిక్ మీరు కనుక క్యాచ్ చేస్తే కనుక మీరు దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మనకి పైన 3 కింద 3 ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఇది ఏదైతే పాయింట్ ఉన్నదో ఈ ఆర్ పాయింట్ వై పాయింట్ ఒక కాయిల్ అనుకున్నాం. మళ్ళీ ఈ వై నుంచి మళ్ళీ ఈ బికి ఒక కాయిల్, మళ్ళీ ఈ బి నుంచి ఆర్కి ఒక కాయిల్. ఈ కాయిల్స్ ఏదైతే ఉన్నదో ఈ కాయిల్స్కి ఈచ్ మనకి ఫేస్లు అనేది అంటే 2 ఫేసుల కింద వస్తున్నాయి అన్నమాట. ఆ 2 ఫేసులు ఏంటి, ఫస్ట్ వచ్చేటప్పటికి చూడండి U1 W2, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి V1 U2, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి W1, ఇది U, V2. ఇది ఆర్ కింద, ఇది వై కింద, ఇది బి కింద. ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక U1 W2, ఇదిగోండి U1 W2, ఇది ఒక ఫేసు, ఆర్ ఫేసు. అక్కడ లూప్ అయింది ఆర్ టు బి, ఇదిగోండి ఇక్కడ ఆర్ టు బి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఆర్ ఫేస్ అయిపోయింది కదా, వై ఫేస్ V1 U2 వై మాట. ఇదిగోండి ఇక్కడ వై ఉంది కదా, ఇక్కడ రెండో ఫేస్ వచ్చేసేటప్పటికి అంటే ఈ టెర్మినల్లోని ఇక్కడ క్రాస్ ఇలా అయింది కదా. ఇక్కడ అయ్యేటప్పటికి సెకండ్ ఫేస్ వచ్చేసేటప్పటికి మనం ఏమి ఇచ్చాము, ఆర్ ఇచ్చాము. అంటే ఇక్కడ ఏమున్నది, ఇది ఆర్ వై, ఇదిగోండి ఆర్, ఇది వై. తర్వాత మూడో ఫేస్ వచ్చేసేటప్పటికి మనకి ఏంటి, బ్లూ. ఈ బ్లూ ఫేస్లో వచ్చేసేటప్పటికి మనం చూడండి నెక్స్ట్ వచ్చేసి ఏమున్నది, వై మాట. అంటే బి వై, ఇదిగోండి బి వై. అంటే ఏమీ లేదు,
మోటార్ ఆన్ అయినప్పుడు, స్టార్లో ఆన్ అయినప్పుడు తక్కువ వోల్టేజు, తక్కువ కరెంటు తీసుకోవడం జరుగుతుంది. ఈ డెల్టాలోకి వచ్చేసేటప్పటికి ఏదైతే వోల్టేజ్ ఉన్నదో వోల్టేజ్ పెరుగుతుంది, తర్వాత యాంప్స్ పెరుగుతుంది, టార్క్ కూడా ఫుల్ టార్క్ అనేది పెరుగుతుంది అన్నమాట. ఇందులోకి వచ్చేటప్పటికి టార్క్ తక్కువ, అంటే పెద్ద పెద్ద ఇండక్షన్స్ మోటార్స్ వచ్చేసేటప్పటికి దాన్ని ఒక్కసారిగా దాన్ని మోటార్ లోడ్ అనేది రన్ చేయాలంటే కనుక దానికి ఎక్కువ సామర్థ్యం, ఎక్కువ వోల్టేజ్ ఇవన్నీ కావాలని చెప్పేసి ఈ స్టార్ అండ్ డెల్టాలోని తక్కువ సామర్థ్యంతో ఫస్ట్ దాన్ని మూమెంట్ అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఈ స్టార్ని ఆన్ చేసుకునేటువంటి విధానం ఏంటంటే మూమెంట్. ఒక జస్ట్ అలా మూమెంట్ ఇవ్వడానికి ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ అలాగ ఒక మూమెంట్ ఇస్తే కనుక నెక్స్ట్ మూమెంట్ అయిపోయిన తర్వాత దానికి ఒక లోపల సాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది. ఆ రొటేట్ అయిన సందర్భంలో మనం డెల్టా ఆన్ అవుతుంది అన్నమాట. డెల్టా అయినప్పుడు అప్పుడు ఫుల్ లోడ్, ఫుల్ టార్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మీకు ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ లోపల కనెక్షన్ అనేది మీకు అర్థమైతే కనుక మోటార్కి అసలు ఏ విధంగా వెళ్తుంది కాయిల్ టు కాయిల్, ఇది అర్థం అవ్వాలంటే కనుక మీకు ఈ డ్రాయింగ్స్ ఆ రెండు అర్థం కావాలన్నమాట. అంటే స్టార్లోకి వచ్చేటప్పటికి సెంటర్ పాయింట్ కాయిల్ టు కాయిల్ వోల్టేజ్ 230 ఉంటుంది. ఇది మనకి డెల్టాలోకి వచ్చేసేటప్పటికి కాయిల్ టు కాయిల్ 415 ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కనుక మీరు ఒకసారి ఏమైనా కామెంట్ రూపంలో కనుక మీరు తెలియజేస్తే కనుక దాని గురించి నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ.